ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీ టికెట్పై రగడ కొనసాగుతోంది. కనిగిరి టీడీపీ కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అధిష్టానం ఉగ్ర నరసింహారెడ్డికే టికెట్ కేటాయించిందని ఆయన వర్గం అంటుంటే, కాదు తమకే కేటాయించారని కదిరి బాబురావు వర్గం చెబుతోంది. టికెట్ విషయంలో రగడ ఇప్పుడు నియోజకవర్గంలో గందరగోళానికి కారణమైంది. భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు కదిరి బాబురావు మద్దతుదారులు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కదిరి బాబురావుకు మద్దతుగా ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ర్యాలీకి అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. నియోజక అభ్యర్థిగా కదిరి బాబురావు గారిని ప్రకటించాలని కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల కార్యకర్తలు ఇక్కడికి వచ్చి అధిష్టానాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. 126 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి కనిగిరి సీట్ ఆపారు. కార్యకర్తలకు వస్తున్న సమాచారం ఏంటంటే, ఈ రోజు ఈ సీట్ని కొత్తగా ఎవరో పార్టీలో చేరిన వ్యక్తికి, ఒక కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడికి ఇవ్వాలని ఒక పత్రికాధినేత ఇక్కడ కుట్రలు చేసి 6 మండలాల ప్రజలతో మరియు 6 మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలతో ఒక కార్పొరేట్ రాజకీయానికి తెరదీశారని చెప్పి ఇక్కడున్న కార్యకర్తలందరూ భావిస్తా ఉన్నాము. అదే విధంగా 4000 కోట్లతో కదిగిన అభివృద్ధి చేసిన బాబురావే కనిగిరి ప్రజలకు కావాలి, టీడీపీ పార్టీకి కావాలి. బాబురావు గారు డెవలప్మెంట్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి బాగా కంటికి కట్టినట్టు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఆయన మళ్ళీ ఎన్నుకుంటే మిగతా ఉన్న కార్యక్రమాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కదిరి బాబురావు గారు ఈరోజు అన్ని గ్రామాలు, అన్ని మారుమూల ప్రాంతాలు, మండలాలు, 6 మండలాల్లో ఈరోజు ఎంత డెవలప్మెంట్ చేశాడు అది మీకు చెప్పేటువంటి నాయకులు ఎవరో కానీ, సీఎం గారు మీరు మటుకు కదిరి బాబురావు గారికే టికెట్ ఇచ్చి మేమందరము ఆయన గెలిపించుకుంటామని సభాముఖంగా తెలుపుకుంటున్నాము. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, చెప్పండి. 2 వర్గాల మధ్య టికెట్ వ్యవహారం రగడకు దారితీసింది. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగిందా? ఎందుకంటే పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు, అనుమతి నిరాకరించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది శౌరి? సంతోషి, ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గంలో పరిస్థితి అయితే మటుకు సద్దుమణిగింది. సాయంత్రం అయితే మాత్రం ఉధృత పరిస్థితి నెలకొంది. ఈ ఉధృత పరిస్థితి నెలకొనడానికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావుకు టికెట్ కేటాయించాలని చెప్పేసి తన వర్గానికి చెందిన కార్యకర్తలు, నాయకులు 6 మండలాల నుండి కనిగిరికి వచ్చేసి ఒక భారీ ర్యాలీ నిర్వహించి తమ మద్దతును తెలియజేయాలని చెప్పేసి భావించారు. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు ర్యాలీలకు వాటికి అనుమతి ఇవ్వలేదు. కావాలంటే పార్టీ కార్యాలయంలో సమావేశం పెట్టుకోండి, కానీ బయట ఎటువంటి ర్యాలీలు, మీటింగులు, సభలు, సమావేశాలు పెట్టడానికి ఇవ్వమని పోలీసులు హెచ్చరించారు. వాగ్వివాదం కూడా జరిగింది కార్యకర్తలకు పోలీసుల మధ్య. కానీ పోలీసులు ఎటువంటి చెదరగొట్టేశారు. కానీ 6 మండలాల్లో కొంతవైపు మాత్రం ఉధృత పరిస్థితి, కొంత ఆందోళనమైన వాతావరణం ఉంది. దీనికి ప్రధానమైన కారణం కూడా టికెటే. కానీ దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పేసి ఫస్ట్ ఉగ్ర నరసింహారెడ్డి చెప్తే దాన్ని వ్యతిరేకించాడు. ఉగ్ర నరసింహారెడ్డి మొదటి నుంచి కనిగిరి ఎమ్మెల్యే టికెట్ కావాలని 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ట్రై చేస్తా ఉన్నాడు, మంత్రాలు జరుపుతా ఉన్నాడు. కానీ ఒక 15 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తీసుకోవడము, టికెట్ ఇస్తారని చెప్పడం కూడా జరిగిందని చెప్పారు. కానీ అదే టికెట్ నాకు కావాలని చెప్పేసి కదిరి బాబురావు పట్టుబట్టి తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. కదిరి బాబురావుకు నందమూరి బాలకృష్ణ చాలా సన్నిహితమైన ఫ్రెండ్, చాలా 30 సంవత్సరాలుగా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ తోటే, ఆ చనువుతోటే గతంలో 2 సార్లు కూడా కనిగిరి నుంచి టికెట్ కేటాయింపు జరిగింది. ఈసారి కూడా కదిరి బాబురావుకు బాలకృష్ణ హెల్ప్ చేస్తాడని ఆశిస్తున్నారు. కానీ కొన్ని సర్వే రిపోర్ట్లు కానీ, లేకపోతే ఉగ్ర నరసింహారెడ్డి రావడం కానీ అధిష్టానం ఎందుకో కొంత ఉగ్ర నరసింహారెడ్డి వైపు చూస్తుంది. కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ కావాలి, ఇక్కడ నేను 100 కోట్ల రూపాయలతోటి కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను, ప్రజలు నా వైపే ఉన్నారు, నేను గెలుస్తాను అని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించకపోతే అతను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తాడా లేదా అన్నది కొంత అనుమానంగా కలిగించే విషయం.
అయితే ఈ రోజు రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తనకు టికెట్ కావాలని చెప్పేసి అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఇదే పరిస్థితిలో ఉగ్ర నరసింహారెడ్డి కూడా నాకు దర్శి టికెట్ అయితే వద్దు, కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ అయితేనే నేను పనిచేస్తాను, లేకుంటే నాకు ఎమ్మెల్యే టికెట్ అవసరం లేదని చెప్పేసి అతను క్లారిటీగా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి శౌరి, కదిరి బాబురావు మద్దతుదారులు ఏమంటున్నారంటే ఇరు వర్గాలు టికెట్ మాకు ఇచ్చారు లేదా మాకు ప్రకటించారని చెప్పుకుంటున్నారు. మరి అధిష్టానం ఎవరికి టికెట్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తోంది అంటే ఓవరాల్గా టికెట్ ఎవరికి దక్కనుంది, అసంతృప్తి ఎవరికి మిగలనుంది, క్లారిటీ ఏమైనా తెలిసే అవకాశాలు ఉన్నాయా? అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి వచ్చే లీకులతోటి కొంత గందరగోళమైన పరిస్థితి ఉంది. కొంతసేపు ఏమో కదిరి బాబురావుకు టికెట్ అధిష్టానం కన్ఫర్మ్ చేసిందని కొన్ని వార్తలు, లేదు ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయిందని కొన్ని లీకు వార్తలు రావడంతో కొంత గందరగోళమైన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అయితే మాత్రం అధిష్టానం కదిరి బాబురావు కంటే ఉగ్ర నరసింహారెడ్డి అయితే కొంత మొగ్గు చూపిస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కనుక అతనికి కాస్త అనుమానం వచ్చింది. అధిష్టానం అతను కొంత నువ్వు ఆగు అని చెప్పేసి సంకేతాలు ఇవ్వబట్టే ఇంత ఆందోళన చేస్తున్నారనే భావన అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓకే శౌరి, థ్యాంక్ యూ.